సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ ఛత్రపతి శివాజీ సంకల్ప సభ జరిగింది. సభకు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితర నేతలు పాల్గొన్నారు. తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో పాల్వాయి హరీష్ బాబు పార్టీలో చేరారు. 2023లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతిలో కాషాయపు జెండా పట్టుకొని ఛత్రపతి శివాజీ వారసులై, తంజా తోపే వారసులై, భగత్ సింగ్ వారసులై, వీర సావర్కర్ వారసులై భారత్ మాతా కీ జై అంటూ గర్జిస్తూ గర్జిస్తూ 2020లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే శివాజీ మహారాజ్ ఆశయాలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమై వస్తున్న విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ కుహన లౌకిక పాద నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మీ అందరి నాయకులు, మీ అందరి ప్రేమ అభిమానం వాళ్ళు నాకే ఆచరిస్తున్నారు. పాల్వాయి హరీష్ గారు, నా పాల్వాయి హరీష్ గారు రాజకీయాల కోసం రాజకీయ పార్టీ రాలేదన్న. నాకు గుర్తొస్తుంది పాల్వాయి పురుషోత్తరం గారి విషయంలో. నేను ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు కరీంనగర్లో విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా మీద పోలీస్ కేసు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాల్వాయి పురుషోత్తరం గారు ఇంట్లో జాక్కునేవాళ్ళని నేను పోయి. పాపం ఆయనేమో నడుచుకుంటాడు. మమ్మల్ని ఆదుకునే వ్యక్తి పాల్వాయి పురుషోత్తరం గారు. అటువంటి ఒక గొప్ప మహనీయుని ప్రజాస్వామ్యమే పరమావధిగా నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా, పేదల కోసం పనిచేసే వ్యక్తిగా, పేదల యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా ఉన్నటువంటి పురుషోత్తమరావు గారు నక్సలైట్ల చేతిలో మీ అందరి కోసం ప్రాణత్యాగం చేసిన తర్వాత మా నాన్నగారు ఒక లక్ష్యాన్ని అన్న ముందుకు కొన్ని ఆశల కోసం ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. అందుకే మా నాన్నగారు మిగిలినటువంటి ఆశయాలను నెరవేర్చడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఈ సిర్పూర్ కాగజ్ ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసము నేను రాజకీయ పార్టీలకు వచ్చినా వాళ్ళ దానికి సాధ్యమైంది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా కాబట్టి అలా. అందుకే భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తామని చెప్పి నాకు చెప్పిన తర్వాత నాకే ఆనందం అనిపించింది. పురుషోత్తమ గారి వారసుడిగా, మీ అందరి అభిమాన నాయకుడిగా ఇలా పాల్వాయి హరీష్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో ఈ బహిరంగ సభ ఏర్పడిన నిజంగా చాలా సంతోషిస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి సాదర స్వాగతం పలుకుతూ తప్పకుండా మీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో గల్లీ గల్లీలో, గ్రామంలో, గడపలో కమలపు జెండా, కాషాయపు జెండా రెప్పలాడించే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ కు జ్వనం త్వరలోనే అల్విదా చెప్తారని అన్నారు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ చుగ్. పేదల సంక్షేమానికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడితే లాఠీచార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने यह शपथ ली है कि हर झोंपड़ी में नल से जल वो पहुंचा के रहेंगे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने संकल्प लिया है कि हर गरीब के घर में पानी पहुंचाना है, टैप से पहुंचाना है। केसीआर की सरकार हर प्रोजेक्ट के अंदर बाधा बनकर खड़ी हो रही है। मित्रों, मैं उनसे कहना चाहूंगा, केसीआर साहब, जनता में आपका समर्थन जा चुका है, जनता आपको अलविदा कर चुकी है, केवल जाने के दिन तय हैं। इसलिए जनता के हित में नरेंद्र मोदी जी के किए हुए कार्यों को बाधा मत बने, उनके प्रोजेक्ट्स में बाधा मत बने। इसलिए मैं विनम्रता से आपसे प्रार्थना करता हूं, आपकी लड़ाई हर हालत में भारतीय जनता पार्टी लड़ेगी और गरीबों के लिए नरेंद्र मोदी जी की सरकार ने पिछले 6 वर्षों में चाहे गरीब के घर में
11 करोड़ गरीबों के घर में रसोई गैस पहुंचाने की बात हो, या 10 करोड़ गरीबों के घर में शौचालय पहुंचाने की बात हो, या 40 करोड़ गरीबों को बैंकिंग से जोड़ने की बात हो, या जीवन सुरक्षा का प्रश्न हो, या इंश्योरेंस का प्रश्न हो, देश के अंदर गरीब के लिए काम करना, गरीब को केंद्र में रखकर काम करना, ये भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 26 मई 2014 से शुरू किया है, और प्रधानमंत्री नरेंद्र मोदी जी के दिन का पल पल इस देश के गरीब के लिए लगता है। 3 తరాలకు పైగా రాజకీయ జీవితంలో మా కుటుంబానికి అండగా ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు. రాబోయే రోజుల్లో శివాజీ మహారాజు రాజ్యాన్ని తీసుకువద్దామన్నారు. అంబేద్కర్, కుమరం భీమ్ల ఆశయ సాధన కోసం మన ప్రభుత్వం వస్తుందన్నారు. మారుతున్న కాలంతో పాటు మనము మారాలన్నారు. రాబోయే కాలంలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా పునరాలోచన చేసినాం. భాజపా అయితేనే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ చూడండి, ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పురోభివృద్ధి సాధిస్తాను. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైన ప్రజారంజకమైన పాలన రావాలన్నా వద్దా? మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పడితే తప్పకుండా మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. వాళ్ళ కేసీఆర్ చేస్తున్న కపట నీతి ఏదైతే ఉన్నదో ఆయన కుటుంబానికి, ఆయనకు, ఆయన కొడుకు, ఆయన సడ్డకునికి, ఆయన అల్లునికి, ఆయన సడ్డకుని కొడుకు వాళ్ళకి అక్కడికి వస్తాను తప్పించి వేరే ఎవరికి ఒకరు అక్కడికి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గద్దె దింపే సత్తా కేవలం భాజపాకు మాత్రమే ఉన్నది, బీజేపీకి మాత్రమే ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేవలం భాజపా మాత్రమే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనే విషయం తేటతెల్లమైంది. గత కొన్ని రోజులుగా మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ నాయకులే కాదు, అన్ని పార్టీల నాయకులు చేరుతున్నారు. భాజపాను బలోపేతం చేసుకుంటే తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వానికి గద్దెదించవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామని నన్ను ఎప్పుడు అడుగుతారు జనాలు. ఏం చేస్తామంటే నేను ఒక్కటే చెప్తాను, నేను పెద్ద హామీలు ఏమి పురుషోత్తమరావు గారి పాలన మళ్ళీ తీసుకొస్తాను, ఒకటే హామీ మీకు ఇస్తాను. అంటే అవునా? దాంట్లోనే అన్ని విషయాలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం 3 ప్రధాన సమస్యలను నేను ఈ వేదిక ద్వారా నాయకులకు చెప్పదలుచుకున్నా. మా ప్రాణహిత ప్రాజెక్టు, బంగారం లాంటి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయి. దాని మీద ఎన్నో పాదయాత్రలు చేసినాం, ఎన్నో పాటలు కట్టినాం, ఎన్నో సంపర్క కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. మా నీళ్లు, మా తలాపును వారే ప్రాణహిత నీళ్లు దొంగలాగా ఈ కేసీఆర్ కాళేశ్వరానికి ఎత్తుకుపోయి మా ప్రాంతాన్ని ఎడారిగా మార్చిండు. మా నీళ్లు, మా తలాపున వారే నీళ్లు మొత్తం కాళేశ్వరం ద్వారా గజ్వేల్ సిద్దిపేటకు తరలించే కార్యక్రమం చేస్తాను. మా ప్రజాప్రతినిధులేమో నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి నేను మన ఇన్ఛార్జ్ గారిని, మన రాష్ట్ర అధ్యక్షుడిని కోరుతున్నా, తప్పకుండా మనం ప్రాణహిత ప్రాజెక్టును ఇష్యూను మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా దానికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నది.